నమస్తే ఫ్రెండ్స్, బియ్యం రవ్వతో చిట్టి చిట్టి వడియాలు చేసే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు సగ్గుబియ్యం వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని 1 గ్లాస్ బియ్యం రవ్వ వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం రవ్వని వేసుకుని 2 గ్లాసులు వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఏ గ్లాస్తో అయితే రవ్వను వేసుకున్నామో అదే గ్లాస్తో 7 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. 3 స్పూన్లు నువ్వులు వేసుకుని ఈ వాటర్నంతా బాగా మరిగించుకోవాలి. బియ్యం రవ్వను వేసుకుని ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. రవ్వ ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తాయి వడియాలైతే. రవ్వ అయితే ఉడికిన తర్వాత ఈ రవ్వనంతా చల్లారనివ్వాలి. ఆ తర్వాత చిన్న చిన్న బౌల్స్లా వడియాలు పెట్టేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ పెట్టేసుకోవాలి. ఒక రోజంతా ఈ వడియాలని ఎండబెట్టుకోవాలి. చూడండి, చిట్టి చిట్టి వడియాలు అయితే ఒక రోజులోకే బాగా ఆరిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుని మళ్ళీ ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకోవాలి. ఫుల్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. సపోర్ట్ చేయండి. అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.